ఈరోజు మెంతెం కూర కీమ వండుతున్నా, ఎట్లా వండుతున్నా చూడు. ఇక ముందుగల గిన్నెల నూనె పోసుకొని 2 బగారాకులు వేసిన, ఇక అట్లా నేని పచ్చిమిరపకాయలు వేసిన. ఇక ఇప్పుడు చిన్న మెంతెం కూర వేస్తున్నా. ఇక ముందుగల ఎందుకు వేస్తున్నా మెంతెం కూర అంటే చేదు వారది. ఇక దీని తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నా. ఈ ఉల్లిగడ్డ మెంతెం కూర మంచిగా వేగనికి కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నా. ఇక అట్లనే ఇంత అల్మెల్లిగడ్డ వేసిన. ఇక అట్లనే జర అల్మెల్లిగడ్డ మంచిగా వేగగానే ఇంత పసుపు వేసుకుంటున్నా. ఇక ఇప్పుడు మంచిగా గడుకున్నా కీమ వేసుకుంటున్నా. ఇక ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నా. ఇక ఇప్పుడు అందులో నీళ్లు అన్ని గుంజేదాకా 5 నిమిషాలు పెట్టుకున్నా. ఇప్పుడు మంచిగా వేగింది, ఇంత కారం వేస్తున్నా, జరంతా ఉప్పు కూడా వేస్తున్నా. ఇక మంచిగా వేగింది, జర మంచిగా కలుపుకొని ఒక టమాటా వేసిన. జర మంచిగా ఉడకనికి జర నీళ్ళు పోసిన. ఇక జర మంచిగా ఉడికింది, జరంత ధనియాల పొడి, జరంత మిరియాల పొడి, జరంత గరం మసాలా వేసిన. ఇక వేసి మంచిగా కలుపుకున్నా.